మొత్తం ఒక 40 నిమిషాల పాటు విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి చారీ జాయిన్ అవుతున్నారు బీఆర్కే భవన్ నుంచి. విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చారీ నుంచి. చారీ, 20 నిమిషాలు అంతర్గతంగా 20 నిమిషాలు బహిరంగంగా విచారించినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రూఫ్స్తో కూడా ఈటల వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ప్రూఫ్స్తో వెళ్ళారు? అలాగే అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకి, ఇరిగేషన్ శాఖ కిందే జరిగింది అనే విధంగా కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వాస్తవంగా ఏం జరిగింది, ఎట్లాంటి ప్రశ్నలు సమాధానాలు జరిగాయి అక్కడ? రైట్, ప్రస్తుతానికైతే విచారణ ముగిసింది. సుమారు గంట పాటు ఈ విచారణ జరిగింది. 20 నిమిషాలు ఎవరైతే కమిషన్ ఉన్నారో వారితో పాటు ఈటెల రాజేందర్ ఇద్దరే కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు, కమిషన్ కి ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరించారు. ఆ తర్వాత బహిరంగ విచారణ భాగంగా 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ చేశారు. బహిరంగ విచారణ లోపల జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అఫిడవిట్ రూపంలో కమిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఈటెల రాజేందర్ చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా కమిషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా నోట్ డౌన్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి అభిప్రాయాలన్నిటి మీద కూడా ఈ అంశాలన్నిటినీ నేనే చెప్పాను, ఇవి చెప్పింది నిజం అనేటువంటి అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అఫిడవిట్ కోసం ఇప్పుడు ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఇంకా కమిషన్ కార్యాలయంలో ఉన్నారు. ఆ పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ చెప్పినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అఫిడవిట్ పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే కమిషన్ ముందు ఇది సమిష్టి నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అప్పుడు 63,000 కోట్లు అనుకున్నాము, ఆ తర్వాత అది 83,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది తనకు సమాచారం లేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది ఇరిగేషన్ కు సంబంధించినటువంటి శాఖ, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల పాత్రనే ఎక్కువగా ఉంటుంది. నిధులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే కేవలం ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అది ఉంటుంది. నిధులు ఎలా విడుదల చేశారు, ఎందుకు విడుదల చేశారు, కేబినెట్ లో ఏం చర్చించారు అనేటువంటి అంశాలని మాత్రమే మంత్రులుగా కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనం ఉదయం నుంచి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడే ఎందుకు కట్టారు, అక్కడ కట్టకూడదు, అది వయబిలిటీ కాదు అని చెప్పారు. గతంలో ఇంజనీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు రిపోర్టు కూడా ఇచ్చారు అనేటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అదే అంశాన్ని కమిషన్ కూడా ఈటెల రాజేందర్ని అడిగింది. ఎందుకు అక్కడనే ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని, ఆ ప్రశ్నకి సమాధానంగా కేంద్ర సిడబ్ల్యూసీ చూసినటువంటి సూచన మేరకు మాత్రమే అక్కడ ప్రాజెక్టుని కట్టినట్టు, అలాగే గతంలో ఈ ప్రాజెక్టు కట్టడానికి ముందు మహారాష్ట్ర నుంచి భూసేకరణకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చాయి. అక్కడ ఎక్కువ గ్రామాలు మునిగిపోవడం, రైతులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ ముంపుకు గురయ్యి తెలంగాణ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీటిని వినియోగించుకోవాలనేటువంటి సూచన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ముంపును తగ్గించాలనేటువంటి క్రమము, అలాగే సిడబ్ల్యూసీ చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగానే, ఆ సూచనకు అనుగుణంగానే అక్కడ ప్రాజెక్టు కట్టామనేటువంటి అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా కమిషన్ ఈటెల రాజేందర్ని అడిగింది. కానీ టెక్నికల్ గా ఉండాల్సినటువంటి నాలెడ్జ్ మా దగ్గర ఉండదు, రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే మంత్రులుగా తీసుకుంటాం కాబట్టి దానికి టెక్నికల్ సిబ్బంది మాత్రమే బాధ్యులవుతారనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా కేబినెట్ తీసుకునేటువంటి సమిష్టి నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాము, అందరూ నిర్ణయం తీసుకున్నాకనే ఇది జరిగింది, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ఒత్తిడి లేదు అనేటువంటి అంశాన్ని ఈటెల రాజేందర్ కమిషన్ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా గంట పాటు జరిగినటువంటి ఈ విచారణలో ఆర్థిక పరమైనటువంటి నిధుల విడుదలకు సంబంధించి, అలాగే కొన్ని విజిలెన్స్ రిపోర్టులో ఇచ్చినటువంటి అంశాలు, అలాగే కాగ్లో వచ్చినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈటెల రాజేందర్ని ప్రశ్నించి ఆయన కమిషన్ కు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈటెల రాజేందర్ మీడియా పాయింట్కి వచ్చి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణ తర్వాత కమిషన్ సానుకూలంగా స్పందించిందా, లేదంటే మళ్లీ విచారణకి పిలుస్తుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ రోజు వరకు ప్రాజెక్టు కాస్ట్ కు సంబంధించి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి, నిర్మించినటువంటి ప్లేస్ కు సంబంధించినటువంటి అంశాలు,
ఆ, ఆ, ఇచ్చినటువంటి అంచనాలు ఎందుకు పెరిగాయి, ఇలాంటి అంశాలన్నిటి మీద మాత్రమే కమిషన్ కొన్ని ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. వీటికి కమిషన్ ముందు ఈటెల రాజేందర్ కేబినెట్ తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయం నిధుల అంచనాలు పెరగడానికి సంబంధించి అప్పుడు తను కేబినెట్ లో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ చూసినప్పుడు 63,000 నుంచి 83,000 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి అంశాలు తనకు సంబంధం లేదనేటువంటి అంశాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అట్ ఈటెల రాజేందర్ను 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తాను ఇచ్చినటువంటి సమాచారం, తాను విచారణలో చెప్పినటువంటి విషయాలకు సంబంధించి అఫిడవిట్ ఇస్తూ ఉన్నారు. తానే దీని అంతటికీ కూడా బాధ్యత వహిస్తూ తాను చెప్పినటువంటి వివరాలన్నిటికీ కూడా అఫిడవిట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 20 నిమిషాల పాటు విచారణ జరిగింది. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ రాజకీయ పరమైనటువంటి విషయాలే కానీ టెక్నికల్ అంశాల మీద తమకు అవగాహన ఉండదంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే జల ట్రిబ్యునల్ అలాగే మహారాష్ట్ర అభ్యంతరాల మేరకే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్టుగా ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక చాలా వరకు విషయాలన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకి వెళ్తాయి కాబట్టి తమకు ఎక్కువగా దీంట్లో అవకాశం లేదని కూడా ఆయన చెప్పారు. అలాగే బడ్జెట్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎస్టిమేషన్ 63,000 కోట్లు, దాని తర్వాత 83,000 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత అంటే ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ఖర్చు ఉంది, ఎంత జరిగింది అనేది తనకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రూఫ్స్తో ఈటెల రాజేందర్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ను కూడా ఆయన సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 20 నిమిషాల పాటు ఈటెల రాజేందర్ను ప్రశ్నించింది పీసీ ఘోష్ కమిషన్. 20 నిమిషాలు ముఖాముఖి 1-to-1 క్వశ్చన్ జరిగింది. ఆ తర్వాత 20 నిమిషాలు బహిరంగ విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. అన్ని కేబినెట్ నిర్ణయం మేరకే జరిగాయి, తాను సొంతగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని కూడా ఆయన తెలియజేసినట్టుగా తెలుస్తోంది.